గత 5-6 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి రావాలని అనుకున్నా కూడా మా నాయకులు రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ కావద్దనే ఉద్దేశంతో కొద్ది రోజులు ఆగి వెళ్ళాలని చెప్పడంతో మేము గత 4-5 రోజులు వెయిట్ చేశాం. అయితే ప్రభుత్వం మాత్రం చూస్తూ ఉంటే ఎట్లా ఉందో మీరందరూ కూడా చూస్తున్నారు. హెలికాప్టర్లో వస్తున్నారు, హెలికాప్టర్లో పోతున్నారు, సమన్వయం చేయలేకపోతున్నారు. ఇప్పటికీ 6వ రోజు తర్వాత కూడా ఒక స్పష్టత ఇవ్వలేకపోతా ఉంది ప్రభుత్వం. అందుకే మేము ఈరోజు అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఆ బాధిత కుటుంబాలను పరామర్శించుదాము, వారికి ధైర్యాన్ని చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి, రిలీఫ్ స్టెప్స్ ఏమేమి తీసుకుంటున్నారు చూద్దామని, అవసరమైన సూచనలు ప్రభుత్వానికి చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం. ఉదయం సరే మాతో వచ్చిన నాయకులను అలో చేయమంటే చాలామంది మాజీ శాసనసభ్యులు, మా ఎమ్మెల్సీలను కూడా లోపలికి అలో చేయకపోతే వాళ్ళందరూ బయటే ఉండిపోయినారు. కోటిరెడ్డి ఎమ్మెల్సీ గారు, నవీన్ ఎమ్మెల్సీ గారు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మేము సహకరించాం. సరే మీరు 8-10 మందే లోపలికి పోండి అన్నారు. 8-10 మంది లోపలికి పోయిన తర్వాత మళ్ళీ లేలే 5గురే పోవాలి, 6గురే పోవాలి, ఒకటే కారు పోవాలని మళ్ళీ అక్కడ మమ్మల్ని ఆపి మమ్మల్ని లోపలికి పోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీడియా నిన్నటిదాకా మీరు లోపల ఉన్నారు సెట్ కింద, ఇవాళ మేము వస్తున్నామని మిమ్మల్ని కూడా బయటకు గంటేసినట్టున్నారు. అంతేనా? బయటకు పంపించిన మీడియాను కూడా ఇలా బయటకు పంపించిన పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని మేము కలుద్దామనుకుంటే వాళ్ళను కూడా కలవనీయకుండా ఇలా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ నుంచి పంపించి వేసి దాచిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు అంత భయం? ఇవాళ ఒక ప్రతిపక్షం వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ఆ కుటుంబాలను ఓదార్చాలని, వారికి ధైర్యం చెప్పాలని, మాకు తోచిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వస్తే ఎందుకు ఈ రకంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో, ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళకి 6వ రోజు మేము లోపలికి వెళ్ళి ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిశాం. సరే నేను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళు చెప్పారు